వైజయంతి గారు నాకు డీల్ అప్పచెప్పారు. ఆ డీల్లో కనీసం నాకు 25 కోట్లు మిగులుతాయి. అప్పుడే మరీ అంత సంతోషపడకండి, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మీరు ఇన్స్పెక్టర్ అమ్మకి చెప్తే నేను బిడ్డ విషయం అసలమ్మకి చెప్పేస్తాను. మీరేంటండి రాజేంద్ర అంటూ నా వెంట పడ్డారు. ఆ ఇండస్ట్రియలిస్ట్ రాజేంద్ర ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ ఈ కార్ డ్రైవర్ నేనెక్కడ? ఆయనకెవరో ఇండస్ట్రియలిస్ట్ రాజేంద్ర గారు పరిచయమట. నన్ను చూసి ఆయనే అనుకొని పొరపాటు పడ్డారు. నేను ఇన్ని మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేకుండా నీ పాటికి నువ్వు కారు నడుపుతున్నావు. నీకు మాట్లాడాలనిపించటం లేదా? కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తుంటాయి మేడం. అంతే కదా మేడం. ఎకరం 15 కోట్లు చేసే ఈ స్థలాన్ని మన కోసం ఎకరం 10 కోట్లకు ఒప్పించాను. పెళ్లికి వస్తూ వస్తూ పిల్లిని చంకన పెట్టుకొచ్చినట్లు మీ డ్రైవర్ని ఎందుకు వెంట పెట్టుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. సరే, ఇంతకీ డిస్ప్యూట్స్ ఏమనున్నాయా? ఎవరి మధ్య మేడం? నేను అడిగేది ల్యాండ్కి సంబంధించిన లీగల్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నాయా అని. అబ్బే, అలాంటివేమి లేవు మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, అయితే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. అలాగే మేడం. వస్తాను. ఓకే. నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ హరిని మాత్రం నమ్మకండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీ చేత చెప్పించుకునే పరిస్థితుల్లో నేను లేను రాజేంద్ర. కారు పోని. ఇంకా నీకు హరి గురించి పూర్తిగా తెలియదు వైజయంతి. దెబ్బతిన్న రోజు నేను అన్న మాటలు నీకు గుర్తుకొస్తాయి, కానీ జాగ్రత్త వైజయంతి. మమ్మీ, నువ్వు స్కూల్ దగ్గరికి ఎందుకు రాలేదు? డ్రైవర్ని పంపించాను కదమ్మా. డ్రైవర్ వచ్చాడులే. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూస్తానో తెలుసా? ఎందుకమ్మా? ఉండు. నేను ఫస్ట్ వచ్చాను తెలుసా? స్కూల్ ఫస్ట్ వచ్చాను చూడు. ఫస్ట్ వచ్చావా? నువ్వెప్పుడు క్లాస్లో ఫస్టే కదమ్మా. అబ్బా, ఈసారి స్కూల్లోనే ఫస్ట్ వచ్చాను. కంగ్రాట్స్ మున్ని. ఈ రిపోర్ట్ నేను ఇప్పుడే డాడీకి చూపించాలి. డాడీ ఎక్కడ మమ్మీ? నువ్వు స్కూల్కు వెళ్ళాక డాడీ మెట్లు దిగి ఆయా అమ్మా నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళి మున్నీకి హార్లిక్స్ కలిపి తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. ఏం లేదమ్మా, నువ్వలా స్కూల్కి వెళ్ళావో లేదో నీ వెనకే డాడీ మెట్లు దిగి ఆఫీస్కి వెళ్లారని చెప్పబోతుంది. ఓ అలాగా? అవునమ్మా. డాడీ వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిద్దు గాని నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. ఆయా హార్లిక్స్ తీసుకొస్తుంది. వెళ్ళు. హలో అంకుల్, నేను భార్గవిని. ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు? ఏం చెప్పమంటారు అంకుల్? ఇక్కడ మున్ని అడిగే ప్రశ్నలకి
ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఏం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. ఈ పరిస్థితుల్లో నేను మాత్రం ఏం చేయగలనమ్మా? డాక్టర్గా నేను ఇన్నేళ్ల నా సర్వీస్లో నేనేనాడూ బాధపడలేదమ్మా. కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను అంకులని పిలిచావో ఆనాటి నుంచి నీతో ఏర్పడిన బంధానికి నేను తలవంచక తప్పలేదమ్మా. ఎప్పుడైతే నువ్వు నన్ను అంకులని పిలిచావో ఆనాటి నుంచి నీతో ఏర్పడిన బంధానికి నేను తలవంచక తప్పలేదమ్మా. నా కూతుర్ని పోగొట్టుకున్నాను, నా భార్యని మేనేజ్ చేయగలిగాను. కానీ మున్నీని మేనేజ్ చేయటం మాత్రం ఎవరి వల్ల కాదు. అందుకు నువ్వు ఒక్కదానివే సమర్థురాలివమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే మున్నీకే కాదు మాకు ధైర్యం చెప్పగలవు. ఉంటానమ్మా. డాక్టర్ 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 అవినాష్, అవినాష్, ఏమైంది అవినాష్? ఎవరు? నేను అవినాష్, డాక్టర్ చిరంజీవిని. చిరంజీవి గారు, నాకేమైంది? నాకేమీ కనిపించట్లేదు. ఏంటి చిరంజీవి గారు, ఏం మాట్లాడరు? నాకేమైంది? నాకెందుకు కనిపించట్లేదు? మీకేం కాదు అవినాష్, మీరు వాడుతున్న మందుల ప్రభావం వల్ల మీకు కొంచెం చూపు తగ్గింది అంతే. మీకు త్వరలోనే నయమవుతుంది, మీరేం వరి కావద్దు. మీ డాక్టర్లకి ఇది అలవాటే కదా. ఒక క్షణంలో చనిపోతాడనుకున్న పేషెంట్ని కూడా నీకేం పర్వాలేదు, త్వరలోనే కోలుకుంటామని ధైర్యం చెప్తుంటారు. భగవంతుడా, కనీసం నేను పోయే వరకైనా నా మున్నిని కళ్ళారా చూసుకుందాం అనుకున్నాను. కానీ నేనేం పాపం చేశానయ్యా? ఇప్పుడు నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశా. రామ్మా, భోంచదు గాని. నేను రాను. అమ్మగారు చూడండి, అమ్మగారు తినడానికి రమ్మంటే రావట్లేదు. ఎలా అలిగిందో. మున్ని, అన్నం తిందువురా. నేను రాను. రామ్మా, నా తల్లివి కదూ, అలా మారం చేయకూడదు. డాడీ వచ్చే వరకు నేను అన్నం తిన్ను. డాడీ వచ్చాక నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి అప్పుడు అన్నం తింటాను. ముందు భోంచేయి, డాడీ వచ్చాక ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిద్దు గాని. పద. నీకు చెప్పానుగా, డాడీకి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాకే నేను భోంచేస్తానని.
రిపోర్ట్ చూస్తే డాడీ నన్ను గుడ్ గర్ల్ అంటారు. నన్ను ఎత్తుకొని కిస్ చేస్తాడు. అందుకనే నేను ఇప్పుడు తిన్ను. వచ్చి భోంచేయమని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నేను తినను. మున్ని, నేను తిననంటే నోరు మూసుకొని వచ్చి భోంచేయి. డాడీ ఇంక రారు. ఏంటి మమ్మీ, డాడీ ఇంక రారా? ఏంటి మమ్మీ, డాడీ ఇంక రారా? డాడీకి ఏమైంది? చెప్పు మమ్మీ. డాడీకి ఏమీ కాలేదమ్మా. అమెరికాకి వెళ్ళారు. అమెరికా వెళ్ళారా? మరి నాకెందుకు చెప్పలేదు? డాడీ నీ కడుపున పుడతానని చెప్పారు కదా. అవును. అలా పుట్టాలంటే అమెరికాలో ఓ పెద్ద డాక్టర్ మందులిస్తానని చెప్పారంట. డాడీని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి చెప్పారు. అందుకే డాడీకి టైం లేక నీకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ మందులు తీసుకొని డాడీ వచ్చేస్తారు. చూసావమ్మా, మీ డాడీకి నువ్వంటే ఎంత ప్రేమో. అవును, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. అవును కదా. ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్ లాగా అన్నం తింటే నేను వెంటనే డాడీకి ఫోన్ చేసి నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావని డాడీకి చెప్పి నీతో మాట్లాడిస్తాను. సరేనా? ఓకే మమ్మీ. ఆయా, మున్నిని లోపలికి తీసుకెళ్లి అన్నం తినిపించు. అలాగేనమ్మా, పదమ్మ భోంచేద్దు గాని. వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. ఓ మీరా, గుడ్ మార్నింగ్. రండి రండి, కూర్చోండి. పర్లేదు మేడం. చెప్పండి, మనం అనుకున్న ల్యాండ్ విషయం ఏం చేశారు? అదే పని మీద వచ్చాను మేడం. ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయట. అడ్వాన్స్ కట్టేస్తే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాందే ఉంది, వెంటనే ఏర్పాటు చేస్తాను. రేపు మీరు వెళ్ళి అడ్వాన్స్ కట్టి రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేయించండి. మీరిచ్చిన పేమెంట్స్ బ్యాంక్లో డిపాజిట్ చేశారు మేడం. మేడం, ఇవిగోండి కీస్. మేడం, ఈరోజు నా కారు ప్రాబ్లం ఇస్తే వేరే వాళ్ళు నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మీ కారులో నన్ను ఇంటి దాకా డ్రాప్ చేస్తారా? నేను మిమ్మల్ని డ్రాప్ చేయమని అడగలేదు. ఎలాగో డ్రైవర్ ఉన్నాడు కదా, తను డ్రాప్ చేసి వస్తాడని ఉద్దేశంతో అడిగాను. మీకేదైనా ఇబ్బంది అయితే అక్కర్లేదు, నేను బయట ఆటోలోని ట్యాక్సీలోనే వెళ్ళిపోతాను.